హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే బెంగాలీ ఫేమస్ స్వీట్ రసగుల్లా. ఈ రసగుల్లా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. సాఫ్ట్గా జ్యూసీగా భలేగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోయి స్వీట్ రెసిపీస్లో ఈ స్వీట్ కూడా ఒకటండి. ఈ స్వీట్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం ముందుగా అయితే 1 లీటర్ వరకు పాలలో కొద్దిగా వెనిగర్ వేసుకుని పాలైతే విరగ్గొట్టేసుకోవాలండి. చూసారు కదా, పాలు అనేవి ఈ విధంగా అయిపోతాయి. ఇప్పుడైతే పాలల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ రిమూవ్ చేసేసి పన్నీర్ అయితే ఈ విధంగా వస్తుందండి. పన్నీర్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా మ్యాష్ చేసుకోండి. పన్నీర్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కానీ లేదా కార్న్ఫ్లోర్ కానీ లేదా మైదా కానీ ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చండి. ఆ పిండి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే మిల్క్ పౌడర్ యూస్ చేశాను. పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలండి. మీరు ఎంత వీలైతే అంత మెత్తగా కలుపుకోండి. మీకు ఉండగనక సరిగ్గా రావకపోతే గనక ఇంకా కొద్దిగా పిండి యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ స్వీట్ టేస్ట్ అంతా కూడా మనం కలిపే పిండిలోనే ఉంటుందండి. చాలా జాగ్రత్తగా మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండలు చేసుకోవాలి. నాకైతే 1 లీటర్ పాలకి 18 బాల్స్ అయితే వచ్చాయండి. మీడియం సైజులో చేశాను కాబట్టి 18 వచ్చాయి. అదే కొంచెం పెద్దగా చేస్తుంటే కరెక్ట్గా 10 బాల్స్ వచ్చాయండి. ఇప్పుడైతే మనం పాకం పెట్టేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్స్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. వీటిలో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే పాకం పెట్టుకోవాలండి. షుగర్ కొద్దిగా మెల్ట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. మరీ పాకం కట్టవసరం లేదండి, లైట్గా పాకం వస్తే సరిపోతుంది. మన పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా చేసుకున్న రసగుల్లా బాల్స్ అయితే వేసేసుకోవాలి. ఈ బాల్స్ అన్ని వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ బాగా కుక్ అవనిస్తే సరిపోతుంది. వెంటనే తినేయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత తినండి. అలా అయితే స్వీట్ బాగా షుగర్ అబ్జార్బ్ చేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, బెంగాలీ స్వీట్ రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.